మీలో చాలామంది చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కమెంట్స్లో మెసేజెస్లో. బట్ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి రిలేటబుల్గా ఒకే క్వశ్చన్ వస్తుంది. అంటే మీరందరూ అడిగే ప్రతి క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ వైపే పాయింట్అవుట్ చేస్తుంది. అసలు మన జీవితం ఏంటి? అసలు దేవుడు ఎవరు? అసలు మనకి కష్టాలు ఎందుకు? నిజంగా దేవుడు ఉన్నాడా లేదా? భగవద్గీత చాప్టర్ 5 శ్లోక్ నంబర్ 5. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఇప్పుడు నువ్వు సన్యాసం గొప్పదా కర్మం గొప్పదా అని అడుగుతావు. బట్ నేనేం చెప్తున్నానంటే రెండూ గొప్పదే. ఏది పాటించాలో అది నీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సన్యాసం పాటిస్తే నువ్వు దేవుడి ధ్యాసలో ఉండాలి. నువ్వు కర్మం పాటిస్తే దేవుడు పేరు తీసుకొని నీ కర్మంని చేయాలి. రెండు రిజల్ట్ ఒకటే వస్తుంది, అంటే రెండు ఒకే రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు థింగ్ ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా లేదా? ఓకే, అసలు మనకి జీవితం ఎందుకు? మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బృందావన్కి వెళ్ళారు, అక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు కృష్ణుడు మనిషి అవ్వలేరు. ఎందుకంటే అక్కడ ఉండి కూడా సిటీ లైఫ్ గురించి ఆలోచిస్తే మీరు అక్కడ లేరు కదా. మధుర వెళ్తారు, ద్వారకా వెళ్తారు, కేదార్నాథ్ వెళ్తారు, బద్రీనాథ్ వెళ్తారు, తిరుపతి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక్కరోజుకి వెళ్ళినా కూడా మీ ధ్యాస మొత్తం రేపు ఆఫీస్కి వెళ్ళాలి, రేపు బైక్ టైర్ పంచర్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఒక ఉంటుంది మైండ్లో. సో అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర ఉండి కూడా మీరు దేవుడి దగ్గర లేరు. సో మీ క్వశ్చన్ ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా? మీరు అనుకుంటే దేవుడు ఉన్నాడు, మీరు అనుకోకపోతే దేవుడు లేడు. మీరు అనుకుంటే కష్టాలు, మీరు అనుకోకపోతే అవకాశాలు ఆపర్చునిటీస్. ఇంగ్లీష్లో చెప్పాలంటే మీరు అనుకుంటే అది లైక్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్. బట్ మీరు అనుకోకపోతే అది ఆపర్చునిటీస్. ప్రాబ్లమ్స్ని ప్రాబ్లంలాగా కాదు నాన్న, ఆపర్చునిటీ లాగే చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లం కొత్త ఆపర్చునిటీని ఓపెన్ చేస్తుంది. హరే కృష్ణ. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి.